స్టార్ యాంకర్ సినీ నటి అనసూయ ఇటీవల తన ఇంట్లో వరుస శుభకార్యాలతో బిజీగా ఉన్నారు. సినిమాలు, టెలివిజన్ షోస్తో బిజీగా ఉన్నప్పటికీ ఇల్లాలిగా తన బాధ్యతల్ని సైతం సక్రమంగా నిర్వహిస్తున్నారు అనసూయ. తీరిక కుదిరినప్పుడెల్లా తన భర్త, పిల్లలు, కుటుంబంతో గడిపేందుకు రంగమ్మత్త ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. తాజాగా అనసూయ తన కుటుంబంతో కలిసి శ్రీలంక టూర్కి కూడా వెళ్ళింది. అయితే జబర్దస్త్ షోతో తెలుగునాట పాపులర్ అయిన అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్నారు. యాంకరింగ్ ని పూర్తిగా పక్కన పెట్టిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం దక్షిణాదిలో మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉన్నారు. ప్రస్తుతం తమిళ్లో 2 సినిమాల్లో ఆమె నటిస్తుండగా మరికొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. కొన్ని ఛానల్స్లో వస్తున్న రియాలిటీ షోస్కి అనసూయ జడ్జిగా కూడా ఉంటున్నారు. కెరీర్ పరంగా, వ్యక్తిగతంగా అనసూయ ఇప్పుడు పీక్స్లో ఉన్నారు. ఇటీవల హైదరాబాద్లో ఒక ఖరీదైన ఇంటిని కూడా కొనుగోలు చేశారు. తన అభిరుచికి అనుగుణంగా అందులో మార్పులు, చేర్పులు చేయించారు. అనంతరం తన భర్త, పిల్లలు, కుటుంబ సభ్యులతో కలిసి కొత్తింటిలో అడుగుపెట్టారు. దీని విలువ కోట్లలో ఉంటుందని అంచనా. ఆ ఇంటికి తన ఇష్టదైవం ఆంజనేయుడి పేరు కలిసి వచ్చేలా శ్రీరామ సంజీవని అని పేరు పెట్టుకున్నారు అనసూయ. అలాగే శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం, మరకతలింగం రుద్రాభిషేకం కూడా జరిపించారు. గృహప్రవేశం సందర్భంగా అనసూయ, సుశాంక్ దంపతులు ఇంట్లో నిర్వహించిన హోమంలోని మంటల్లో ఆంజనేయుడి రూపం కనిపించడంతో ఆమె పొంగిపోయారు. తాను చిన్నప్పటి నుంచి హనుమంతుడి భక్తురాలిని అని, తనకు కష్టమైన సుఖమైన ఆయనని తలుచుకుంటాను అని పలుమార్లు తెలిపారు రంగమ్మత్త. అలాంటిది ఏకంగా హనుమంతుడు తన ఇంటికి రావడంతో ఆమె భావోద్వేగానికి గురయ్యారు. గృహప్రవేశం జరిగి రోజులు గడవక ముందే మరో శుభకార్యం నిర్వహించారు అనసూయ, సుశాంక్ దంపతులు. తన పెద్ద కుమారుడు శౌర్య భరద్వాజ్కు ఉపనయన కార్యక్రమాన్ని కూడా జరిపించారు. సంప్రదాయ పద్ధతిలో తనతో నిర్వహించారు. మన సాంస్కృతిక, ఆధ్యాత్మిక విలువలను భవిష్యత్ తరాలకు అందించేలా మాకు అనుమతించినందుకు ధన్యవాదాలు అంటూ అనసూయ ఈ క్రతువు గురించి పోస్ట్ చేశారు. ప్రతి ఏటా వీలు చూసుకుని వెకేషన్కి వెళ్లడం అనసూయకు అలవాటు. ఈ నేపథ్యంలో తన భర్త, పిల్లలతో కలిసి శ్రీలంక ట్రిప్ వేశారు అనసూయ. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన ట్రింకోమలైలోని శాంకరీదేవి శక్తిపీఠాన్ని వీరు సందర్శించారు. అక్కడ అలాగే ప్రకృతి అందాలు కూడా ఆస్వాదించి శ్రీలంక వంటకాలు రుచి చూశారు. తొలి రోజు పద్ధతిగా పంజాబీ చూడిదార్లో కనిపించిన అనసూయ ఆ వెంటనే రెచ్చిపోయారు. బికినీ వేసుకుని టాప్లెస్ అందాలతో స్విమ్మింగ్ పూల్లో కనువిందు చేశారు. భర్తతో కలిసి రొమాంటిక్ మూమెంట్స్ ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.